ఎన్ని హోల్స్ ఉన్నా కూడా కడ్డీలన్నీ క్లీన్ చేస్తారు. వర్షాకాలము కొద్ది శానిటేషన్ మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే వర్షాలు పడుతూ ఉంటాయి, ఈగలు ఎక్కువ ఉంటాయి, మీరు పని చేయలేరు, పని చేసే ఎన్విరాన్మెంట్ ఉండదు కాబట్టి. కానీ అవుట్ ఆఫ్ అయినా నిలబడాలి. శానిటేషన్ మీద కొద్దిగా బాగుంది. సరే లంప్స్లో ఎస్పెషల్లీ బాగా చూసుకోండి. లేదంటే సీజనల్ కంటిన్యూస్ డిసీజెస్ అంటువ్యాధులు అన్నీ వస్తాయి. పార్కింగ్ కూడా మోటార్స్ రెడీ చేయండి సార్. లోపల అంటే దోమలు విపరీతంగా ఎక్కడెక్కడైతే నిలబడతాయో స్టాగ్నెంట్ వాటర్ దోమలు ఎక్కువ మనకి జ్వరాలు ఓవర్ అయిపోతాయి. అదే ఫస్ట్ స్ప్రేయింగ్, కెమికల్ స్ప్రేయింగ్ జరగాల, ప్లస్ ఫాగింగ్ కూడా జరగాల. వాటిలో కూడా సరిగ్గా పెట్టండి సార్. పని చేయడం జరిగింది అలాంటి కాలంలో కూడా వాటిలో వర్తిసేసి ముందు మారి చేయొద్దండి సార్. ఇప్పుడు మన దగ్గర ఉండే స్టాఫ్ దీనికి సరిపోతారా, లేకపోతే ఏమన్నా అడిషనల్గా ఏమన్నా వాళ్ళతో కలుపుకొని చేస్తాం. వీళ్ళు 140 మంది అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ వాళ్ళు, వీళ్ళు 20 మెంబర్స్. అది ఇక్కడ చేసేదాని కోసం సార్ చెప్పినట్లు సార్ అది అందరినీ టీం సార్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ సార్ మీది కూడా ముందు రండి. 2 days అంతా క్లియర్ చేసి మొత్తం సార్ అందరినీ పెట్టేస్తుంది. అందరినీ పెట్టి ట్రాక్టర్లు పెట్టేసి అప్పటికప్పుడు జలానే వెహికల్స్ లిఫ్ట్ చేసాను. లేదు పెట్టము, వీడియో కూడా పెట్టలేదు. ఆ పక్కన మీరు ఎవరో క్లీన్ చేసుకొని మేమైతే తీసింది ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసేస్తాం.